నేను మైలవరం వీరప్పనైతే ఆంధ్రప్రదేశ్ వీరప్పన్ ముఖ్యమంత్రి కాదా అంటూ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎంపీ కేశినేని నానిని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గంలో బూడిద, మట్టి, ఇసుక మాఫియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు సిద్ధమేనా అంటూ కేశినేని నానికి బహిరంగ సవాల్ విసిరారు. నదీ ప్రవాహంలో ప్రకృతి సహజంగా లభ్యమయ్యే ఇసుకను కిలోల లెక్క అమ్మిస్తున్నారని ఆరోపించారు. విలువలేని వైసీపీలో కొనసాగడం ఇష్టం లేక బయటకు వచ్చా అన్నారు. సరే, ఇసుక ఈ రాష్ట్రం మొత్తం కంబైన్గా యూనిఫామ్ గా ఎవరవుతారో తెలుసు. నన్ను మైలవరం వీరప్పన్నారు కదా, నేను మైలవరం వీరప్పన, ఆంధ్ర రాష్ట్ర వీరప్పను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడుగుతాను. నేను సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం ఇది, అధికారం ఇది, అధికార పార్టీ వదిలి నేను బయటకు వచ్చా. నేను సిద్ధం. మీరు సిద్ధమైన పోస్టులు వేసేయటం కాదు, నేను సిద్ధం. ఎందుకంటే కేసీనేని నాని గారు నాన్న కాబట్టి నేను చెప్తా ఉన్నా. మనం జాయింట్ గా ఒక సంతకం పెట్టి ఒక కామన్ గా ఈడీకి కంప్లైంట్ పెడదాం, సిబిఐ కంప్లైంట్ పెడదాం, విచారణ జరిపించి నువ్వు చేయండి. దీంట్లో ఉన్న ముద్దాయిలు అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారి వర్గీయులా లేకపోతే వేరేవాళ్ళ ఎందుకంటే నిరుడు కదా. కాబట్టి అనవసర మాటలు, పనికి మాటిన మాటల వల్ల ఉపయోగం లేదు. నాని గారు, ఇప్పుడు తెలుగుదేశం మీరు ప్రధానంగా గమనించాల్సింది 2014 నుంచి 14లో విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పార్లమెంట్ కి అభ్యర్థి 2019 లేడు. 19లో పోటీ చేసిన అభ్యర్థి 26 లేడు. 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా అధికార పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒక్క నాలుగు కూడా ముందుకు రావాలి. ఒక్క విజయవాడ పార్లమెంటే కాదు, గుంటూరు పార్లమెంట్ కూడా అభ్యర్థి లేడు.